శత్రువైన వాడి కొరకు తన ప్రేమను ఎల్లడిపరిచాడు. భక్తిహీనుడి కొరకు దినమెల్లా చేతులు జాసి పిలిచాడు. దేవుడు ప్రజల పట్ల ప్రేమను చూపిస్తున్నాడు. ఏమని నాకు అడగడం రానప్పుడు ఆయనే నన్ను అడిగాడు. నాకు పిలవడం రానప్పుడు ఆయనే ఎతుక్కుంటూ వచ్చి నన్ను పిలిచాడు. నేను శత్రువునయుండి ఆయనతో ఏమాత్రం నేను సమాధానం కోరలేనప్పుడు నాతో సమాధానం కోరడానికి సంధి చేసుకోవడానికి ఆయనే వచ్చాడు. నా నుండి సరి అయిన స్పందన లేకపోయినా నా స్పందన ఇది అని కనుపరిచి ఒప్పుకునేలా, ఒప్పించేలా తనను తాను అగుపరిచాడు. అందుకే ఒకటి రాస్తున్నాడు చూడండి, ఎల్లడి చేశాను అంటే నన్ను చూసి అర్థం చేసుకో అని చెప్తున్నాడు ఆయన. భక్తిహీనులైన మన కొరకు, పాపులైన మన కొరకు, ఉగ్రత హరుహులమైన మన కొరకు, శత్రులమైన మన కొరకు దేవుడు తన ప్రేమను ఎల్లడిపరిచాడు. బలవంతుడైన దేవుడు బలహీనుడైన శత్రువుని అర్థం చేసుకుని తానే దిగవచ్చి స్వనీతితో వెర్రవీగిపోతున్న మన దగ్గరికి ఆయన వచ్చి గుండె లోతుల్లో నుంచి ఆయన మన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న మాట, నా ప్రేమను నేను ఎల్లడిపరుస్తున్నాను. కానీ లోకం తన గుడ్డితనం చేత ఆ ప్రేమను చూడలేకపోయింది. సాక్షాత్తు దేవుడే, బలవంతుడైన దేవుడు బలహీనులైన మన కొరకు పరలోకం నుంచి భూలోకానికి వచ్చి ఆయన మన కొరకు ఆయన తన ప్రేమను ఎల్లడపరచడానికి భూలోకానికి వస్తే, సృష్టికర్త అయిన వాడు సృష్టింపబడిన మానవుల మధ్యకు వస్తే మానవుడు ఆయనకి చెప్పిన ఎలకం ఏంటో తెలుసా? పశువుల తొట్టె. మానవుడు ఆయనకి ఇచ్చిన గౌరవం ఏంటో తెలుసా? పశువుల తొట్టె. పశువుల దగ్గర మలం వాసన వచ్చే ఆ వాసన మధ్య సరి అయిన స్థలం ఆయనకి ఇవ్వలేకపోయాడు.